మ్యూట్లో పెట్టు మ్యూట్లో పెట్టు మాస్టర్ దీనిలో హార్స్లిక్ను క్యాంఫర్ పెట్టారు, రెండు వేరు వేరు అవుతుంది. క్యాంఫర్ ఈరోజు మనం హ్యానిమన్ ఇచ్చిన గొప్ప వరాల్లో ఒకటి నేర్చుకోబోతున్నాం. ఎట్లా న్యాచురల్ డిసీజ్నే న్యాచురల్ ఆఫ్ క్యూర్నే పెద్ద వరం. దాంట్లో కొన్ని వరాలు పెద్దవి ఉన్నాయి. ఇవాళ చెప్పుకునేది ఇంకో పెద్ద వరం. ఒక డిసీజ్ని అన్యాచురల్ మెడికేషన్తో అంటే హోమియోపతి కానీ మెడిసిన్స్తో మనం ట్రీట్ చేస్తే అన్యాచురల్ ట్రీట్మెంట్ని ఇచ్చి అతిగా వాడామనుకోండి డిసీజ్ మాస్క్ అయిపోతుంది. అండ్ సిమ్టమ్స్ అర్థం కావు, మరుగున పడిపోతాయి. దానిని సరైన మార్గంలోకి తెచ్చి ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆయన మనం మనకిచ్చాడు. అంటే ఒక మాస్క్ డిసీజ్ని కూడా మరుగుపడి అర్థం కాని డిసీజ్ని కూడా ఏ విధంగా మనం ట్రీట్ చేయాలో ఆయన మనకి ఇచ్చారు. ఒక పెద్ద వరం. అంటే మరుగులు ఎప్పుడైతే మరుగులు పడియో 2-3 సిమ్టమ్స్ ఉంటాయి అర్థమయ్యేవి. ఎంత జాగ్రత్త పరిశీలించినా కూడా తగ్గవు, మనకి ఎక్కువ కావు నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్. అటువంటి వ్యాధిని మనం ఇప్పుడు ఏ విధంగా ట్రీట్ చేయాలో హ్యానిమన్ ఎట్లా ఇచ్చాడో నేర్చుకోబోతున్నాం. ఇలాంటి వ్యాధుల్ని వన్ సైడెడ్ డిసీజెస్ అని చెప్పారు. ఇది ఆర్గనాలో 173 ఎఫ్ఆర్ఎస్లో ఇవ్వబడింది. ఇటు కేసులు మనం చేయగలిగింది ఏమంటే ఫ్యూ సిమ్టమ్స్నే ఏదో మందు సెలెక్ట్ చేసి ఈ ఫ్యూ సిమ్టమ్స్కే ఏదో మందు అంటే ఇన్కంప్లీట్లీ ఆర్ పార్షియల్లీ ఇండికేటెడ్ డ్రగ్ ఇచ్చి మనం చేయడమే, అంతకంటే చేసేది లేదు. ఇస్తాం, సెలెక్ట్ చేసి ఒక హోమియోపతి డ్రగ్ని పొటెంటేజ్ ఫామ్లో మైన్యూట్ డోస్లో ఇస్తాం. మనకు అంతకుముందు 153 ఎఫ్ఆర్ఎస్లో ఏం నేర్చుకున్నాం? పొటెంటేజ్ డ్రగ్ హోమియోపతిగా ఇచ్చినప్పుడు మనకి ఆ డ్రగ్ ఆ డిసీజ్లో ఏ సిమ్టమ్స్ ఉన్నాయో అవే ప్లేలోకి వస్తాయి. అంతేని
దాంట్లో డ్రగ్గులు 1300 సిమ్టమ్స్ 1400 సిమ్టమ్స్ ఉంటే అన్ని పిల్లలోకి రావు. అదర్ సిమ్టమ్స్ విల్ నాట్ కమ్ ఇన్ టు ప్లే. సరే, ఈ డ్రగ్ ఇచ్చాం, ఇప్పుడు ఇన్కంప్లీట్ ఇండికేటెడ్ డ్రగ్ కాబట్టి వ్యాధి తగ్గకపోగా కొన్ని డ్రగ్ సిమ్టమ్స్ యాడ్ అవుతాయి, కొన్ని, అన్ని రావు. వాటిని యాక్సెసరీ సిమ్టమ్స్ ఆఫ్ ది మెడిసిన్ గివెన్ అంటాం. ఇప్పుడు కొత్త పిక్చర్ వచ్చింది, మళ్ళీ మనం ఉన్న సిమ్టమ్స్ తగ్గకపోగా యాక్సెసరీ సిమ్టమ్స్ ఆఫ్ ది మెడిసిన్ యాడ్ అయింది. అప్పుడేమైంది, మనకి లక్షణాలు అంతకుముందు 2 3 ఉంటే ఈ 2 3 యాక్సెసరీ సిమ్టమ్స్ 3 4 యాడ్ అయ్యి అప్పుడు పిక్చరు 5 6 సిమ్టమ్స్ పైన వచ్చేస్తాయి. వచ్చినా ఈ డ్రగ్ లక్షణాలు యాక్సెసరీ సిమ్టమ్స్ కూడా వ్యాధి లక్షణాలుగా పరిగణిస్తాం. ఎందుకు 138 ఎఫ్ఆర్ఎస్లో మనం చెప్పుకున్నాం, ఏమని, ఈ యాక్సెసరీ సిమ్టమ్స్ ఆఫ్ ది డ్రగ్వే కాక అది వ్యాధిగ్రస్తులకు కూడా సంబంధించినదే. వ్యాధిగ్రస్తుల్లో ఆ లక్షణాలు ఉండబట్టే, ఆ స్థితి ఉండబట్టే, ఈ డ్రగ్ కూడా ఆ లక్షణాలు ఉండబట్టే అవి బయటకు వచ్చింది అని చెప్పి 138 ఎఫ్ఆర్ఎస్లో చెప్పుకున్నాం. కనుక ఈ 6 7 సిమ్టమ్స్ కూడా మొత్తం వ్యాధిగ్రస్తులకు సంబంధించింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ మెడిసిన్ మళ్ళీ సెలెక్ట్ చేస్తాం. అంతకుముందు ఇచ్చిన డ్రగ్ని M1 అనుకుంటాం, ఇప్పుడు ఇవ్వబోయే డ్రగ్ని M2 అంటాం. M1లో 3 సిమ్టమ్స్కి ఇచ్చాం, ఇప్పుడు 7 సిమ్టమ్స్కి సెలెక్ట్ చేస్తున్నాం M2. కాబట్టి M1 అంటే M2 వ్యాధిగ్రస్తుడికి మోర్ నియరర్, డిసీజ్కి మోర్ నియరర్ అయింది. అంటే M2 ఈజ్ బెటర్ దాన్ M1. ఇప్పుడు మనం కొన్ని వ్యాధి లక్షణాలు మిగులుతాయి, పార్షియల్ ఇండికేటెడ్ కాబట్టి కొన్ని క్యూర్ కావచ్చు, కొన్ని సిమ్టమ్స్కి ఎక్కువ కలిపాం కాబట్టి, అయినా సరే కొన్ని మిగిలిపోతాయి. ఇప్పుడు మళ్ళీ డ్రగ్ సిమ్టమ్స్ మళ్ళీ యాడ్ అవుతాయి. ఏసీ డ్రగ్ ఇచ్చామో M2కి, ఆ డ్రగ్ సిమ్టమ్స్ యాక్సెసరీ సిమ్టమ్స్ కూడా మనకి యాడ్ అవుతాయి. ఇంకా చెప్తున్నాను నాకే. ఇప్పుడు వీటికి సెలెక్ట్ చేసి ఇచ్చే ఔషధం M3 అనుకుంటాం. M3 is more accessible nearer to the case than M2. M3 is more nearer. ఈ విధంగా కొద్ది కొద్దిగా వ్యాధిగ్రస్తులకి కొంచెం మేలు చేస్తున్నాం. ఇట్లా M4 M5 ఇట్లా ఇచ్చుకుంటూ పోతే మనం చూడండి ఎంత దగ్గర అయిపోతాం, కానీ టైం పడుతుంది. అప్పుడు కామెంట్ చేస్తారు, ఏమండి ఇంత స్లోనా హోమియో అని. మనం ఎలాంటి డిసీజ్ ఇస్తున్నాం, ఇన్క్యూరబుల్ స్టేజ్లో ఇచ్చిన వాడికి క్యూరబుల్గా మారుస్తున్నాం. అది గ్రహించాలి, అది మనం డాక్టర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి పేషెంట్కి. ఇన్క్యూరబుల్ స్టేజ్లో ఉన్న డ్రగ్ని, డిసీజ్ని క్యూరబుల్గా మారుస్తున్నాం. అది ఆ పేషెంట్ కూడా గ్రహించేట్టుగా మనం చేయాలి.
కరెక్ట్గానే ఉందా? కాబట్టి ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పేషెంట్ గ్రహించేట్టుగా మనం చేయాలి. అయ్యా నేను ఒక ఇన్క్యూరబుల్ స్టేజ్లోకి వచ్చాను, దాన్ని క్యూరబుల్గా మార్చి నిదానంగా చేస్తున్నారు మాకు అని గ్రహించేట్టుగా చేయాలి. మీరు కానీ మీరు చెప్పండి, సరే మీరు చెప్పండి. 2001లో ఎఫార్దం ఏం చెప్పుకున్నాం? వైటల్ ఫోర్స్ మీద ఒక క్రానిక్ డిసీజ్ పడింది, దాన్ని ఎదుర్కోలేకపోతే, క్రానిక్ డిసీజ్ అంటే ఏంటి? ఏ వ్యాధినైనా నయం చేసేది ఎవరు? వైటల్ ఫోర్సే. దానికి మనం ఔషధ రూపంలో సహాయం చేస్తున్నాం, అంటే చేసేది వైటల్ ఫోర్సే. వీఆర్ గివింగ్ హెల్ప్ టు ది వైటల్ ఫోర్స్ in its యాక్టివిటీ. ఈ వైటల్ ఫోర్స్ మీద అక్యూట్ డిసీజ్ పడితే అదే నయం చేసుకోగలదు, లేకపోతే డెత్లోకి తీసుకెళ్ళగలదు. క్రానిక్ డిసీజ్ అయితే దాని శక్తి చాలదు, అప్పుడు ఖచ్చితంగా మనం డీపర్ డ్రగ్ని వాడి హెల్ప్ చేయాలి, తప్పనిసరి. లేకపోతే ఆ వ్యాధి ఏమవుతుంటుంది? పెరుగుతూ ఉంటుంది. డిసీజ్ ఎవరింగ్ క్రానిక్ డిసీజ్. అలాంటి క్రానిక్ డిసీజ్లు ఒక బలమైనది పడింది, ఎదుర్కోవడం దానివల్ల కాదా వైటల్ ఫోర్స్కి. అప్పుడు ఏం చేస్తుంటే అది ఆ వ్యాధిని పైభాగాల్లోకి, శరీరం పైభాగాల్లోకి తెస్తుంది. దాన్ని లోకల్ మెలడీ అంటాం. పైకి నెట్టబడుతుంది ఆ వ్యాధి, స్కిన్ మీదకి నెట్టబడుతుంది ఎక్కువగా. ఈ పైన వచ్చిన వ్యాధి లోపల వ్యాధికి ఒక సబ్స్టిట్యూట్గా పనిచేస్తుంది. అంటే ఇది ఉన్ననాళ్ళు దానికి ఆ వ్యాధి తెలియదు. పైన ఈ స్కిన్ డిసీజ్ ఉన్నంతసేపు లోపల వ్యాధి అది తెలియదు, లోపల ఉంటుంది అంతే. కానీ ఆ వ్యాధి ఏమైంది? లోపల వ్యాధి క్రానిక్ డిసీజ్గా ఎవర్ ఇంక్రీజింగ్ అన్నగా కానీ ఆ వ్యాధి పెరుగుతూ ఉంటుంది. మనం ఏమనుకున్నాం? పైన వ్యాధి లోపల ఉంది, స్కిన్ మీదకి వచ్చింది వ్యాధి అనుకున్నాం. కానీ ఇప్పుడు కింద వ్యాధి ఏమైంది? పెరుగుతూ ఉంటుంది. దాని దాని తీరేదిగా పెరగటమే కదా, పెరుగుతుంది. అప్పుడేం చేయాలా? ఈ స్కిన్ సిమ్టమ్స్ పెరిగి దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. దాని ప్రపోర్షనేట్గా పెరుగుతుంది. లోపల ఎప్పుడు పెరిగిందో అప్పుడు ఈ వ్యాధి కూడా ప్రపోర్షనేట్గా పెరుగుతుంది. కానీ ఫిజిషియన్స్గా మనం ఏమనుకుంటాం? మనం స్కిన్ డిసీజ్తో వచ్చాడు వ్యాధిగట్టుడు, ఇది లోపల వ్యాధికి పోగొడతానికి వచ్చిందా? ఎలిమినేటింగ్ సిమ్టమ్స్ ఇవి కాబట్టి అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తాడు, ట్రీట్ చేయకూడదు. ఎందువల్లంటే నెగ్లెక్ట్ చేస్తే ఏమైంది? లోపల వ్యాధి పెరుగుద్ది, ప్రపోర్షనేట్గా ఈ వ్యాధి కూడా పెరుగుతుంది. కొన్నాళ్ళకి ఇన్క్యూరబుల్ కండిషన్ వస్తుంది, చేయలేము వ్యాధి.
అందుకని స్కిన్ డిసీజ్ని ఎక్కువ కాలం ఉంచకూడదు, ట్రీట్ చేయాలి. పెరిగిన తర్వాత న్యాయం చేయలేం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? వెంటనే ట్రీట్మెంట్ని స్టార్ట్ చేయాలి. ఎలిమినేటింగ్ కదా అని వదలకూడదు. ఎట్లా తీసుకోవాలి దీన్ని? స్కిన్ మీదకి వచ్చింది, లోపల వ్యాధి ప్రకోపించదు, సర్దుమణిగింది. దేన్ని బట్టి చేయాలి మనం ట్రీట్మెంట్? స్కిన్ సిమ్టమ్స్ ఒకటే కనపడుతున్నాయి మనకి. దురదలో, కురుపులో, రకరకాలు హెర్పసో, క్రస్ట్లో, సోరియాసిసో, ఎగ్జిమానో, ఇలా పేరేం పెట్టుకొని పై వ్యాధే కనపడుతుంది. అప్పుడు ఏం చేయాలా? ఎంతో కాలం జరగలేదన్నాగా, వెంటనే స్టార్ట్ చేయాలన్నాగా, అప్పుడు ఆ ఎంక్వైరీ చేయాలి పేషెంట్. ఇది రాకముందు నీకేమున్నాయి, ఏమొచ్చింది సిమ్టమ్స్, అది వచ్చిన తర్వాత ఇది వచ్చింది, ఇది రాకముందు మనకి ఏం సిమ్టమ్స్ వచ్చింది అని చెప్పి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసుకొని దాని ప్రీవియస్ సిమ్టమ్స్ మనం రాబట్టాలి. ఇప్పుడు మనకేమున్నాయి? ప్రీవియస్ సిమ్టమ్స్ ఉన్నాయి, స్కిన్ సిమ్టమ్స్ ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయి. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా స్కిన్ డిసీజ్ వచ్చిన తర్వాత ఇది ఎర్రర్స్ చేసో, ఏదో తెలియక ఏదో రాంగ్ మెడికేషన్ వేసుకోను వస్తాయి. అందుకనే స్కిన్ సిమ్టమ్స్ ఉంటే హెడేక్ వస్తుంది, స్కిన్ సిమ్టమ్స్ ఉంటే ఇంకేదో వస్తుంటుంది, దగ్గు వస్తుంది. అంటే ఏంటి? అదర్ సిమ్టమ్స్ యాడ్ కావడానికి అవకాశం ఉంది. అంత జాగ్రత్తగా ఉన్నా వాటిని ఏమంటారు? దాంతో పాటు ఉన్న సిమ్టమ్స్ అంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంత ముందు ఉన్న వాటినేమో ప్రీవియస్ అకరెన్సెస్. ఇప్పుడు వీటిని సైమల్టేనియస్ అకరెన్సెస్. కాబట్టి 3 రకాలు వచ్చాయి: ప్రీవియస్ సిమ్టమ్స్, స్కిన్ సిమ్టమ్స్ అండ్ సైమల్టేనియస్ అకరెన్సెస్. 3 రకాలు వచ్చింది. ఈ 3 రకాలు కలుపుకొని మనం వాటిలో పెక్యులర్ చేసి సిమిలారిటీ ప్రిన్సిపల్ ట్రీట్ చేయాలి. ట్రీట్మెంట్ ఆగకూడదు. స్కిన్ సిమ్టమ్స్ ఏ విధంగా చేయాలో అందుకని ఆర్గనం క్షుణ్ణంగా తెలియాలని చెప్పింది. చాలామంది మెట్రిమెడిగా తెలిసి చాలని చెప్పి ఆ డ్రగ్ సిమ్టమ్స్ మాకు అర్థమైందిగా, ఇది దగ్గరగా ఉందో ఇచ్చేద్దాం. ఏ విధంగా చేయాలా, ఎలా చేయాలనేది అవగాహన ఉండదు ఆర్గనానికి క్షుణ్ణంగా రాకపోతే. చూడండి ఇక్కడ ఎన్ని చేసాం స్కిన్ సిమ్టమ్స్కి: ప్రీవియస్ సిమ్టమ్స్, స్కిన్ సిమ్టమ్స్ అండ్ సైమల్టేనియస్ సిమ్టమ్స్. దాంతో పాటు వచ్చిన సిమ్టమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా 3 రకాలు కలుపుకొని వాటి 3 కలిపి మనం ట్రీట్ చేయాలి. అప్పుడు టోటాలిటీ పిక్చర్ వస్తుంది. చూడండి ఎంత కష్టపడాలో, నెగ్లెక్ట్ చేయకూడదు. 3 రకాలు తీసుకొని ఆ వచ్చిన సిమ్టమ్ని ఫ్రెష్గా మనం హోమియోపతిగా సెలెక్ట్ చేస్తూ కంటిన్యూ చేయాలి. Now we are very clear about skin symptoms, how to treat them. You shouldn't neglect them. తర్వాత మన దగ్గర రాలేదు పేషెంట్, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి. ఏం చేస్తారు వాళ్ళు? పైన ఉన్న స్కిన్ సిమ్టమ్స్కి పై పూతలతోనూ, యాంటీబయాటిక్స్తోనూ,
ట్రీట్ చేసి పోగొడతారు. అంటే ఎలిమినేటింగ్ సిమ్టమ్స్ పోయినాయి. డాక్టర్ ఏమనుకుంటాడు, నేను వ్యాధి వచ్చాడు నా దగ్గరికి, నేను నయం చేశాడు అనుకుంటాడు. పేషెంట్ కూడా అదే అనుకుంటాడు. అప్పుడేమైంది, లోపల వ్యాధి కాసుకున్నది ప్రకోపిస్తుంది. దాని సబ్స్టిట్యూట్ లేదుగా, దాని సర్దుమని ముచ్చగించే లేవు. నేను ప్రకోపించడమే. వాడు ఏమనుకుంటాడు, పై వ్యాధి లోపలి నెట్టబడింది అని భ్రమపడతారు హోమియోపతి వాళ్ళు. ఇదే విధంగా సిఫిలిటిక్ షాంకర్ అనే వ్యాధి వచ్చింది. సిఫిలిస్లో వెనీరియల్ డిసీజ్ 2 రకాలు, సిఫిలిస్, సైకోసిస్. సిఫిలిస్ ఏమొస్తుంది, స్కిన్కి షాంకర్, ఆ షాంకర్ లాంటిది జెనిటల్ ఆర్గాన్ మీద కురుపు లాంటిది వస్తుంది. దాన్ని ఏం చేస్తాం మనం, ఔషధాలతో, కాస్టిక్ ఔషధాలతో ట్రీట్ చేసి పోగొడతాం. అట్లనే సైకోటిక్ ట్రీట్మెంట్, గ్రోత్, కంట్లోని మాట అంటాం, ఒక వాటర్ లైక్ గ్రోత్ వస్తుంది జెనిటల్ ఆర్గాన్స్ మీద. దాన్ని కత్తితో కట్ చేసి నయం చేస్తానికి ఆపరేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, 3 రకాలు నేర్చుకున్నాం. స్కిన్ డిసీజ్ సప్రెస్ చేసేమో స్కిన్ మీద, దాన్ని స్టోరిక్ మయాజం అంటాం, స్టోరిక్ డిసీజ్ అంటాం. ఇది మొట్టమొదటిది. ఇది షాంకర్ని ట్రీట్ చేస్తే వచ్చి సిఫిలిటిక్ అంటాం. ఈ యొక్క వార్టిక్ గ్రోత్, కండలి మ్యాట అంటాం, దాన్ని ట్రీట్ చేస్తే కట్టువచ్చి అప్పుడు వచ్చింది సైకోటిక్ అంటాం. ఈ మూడింటిని మయాజమ్స్ అంటాం. స్టోరిక్ మయాజం, సిఫిలిటిక్ మయాజం, సైకోటిక్ మయాజం. ఇవన్నీ అనేక రకాల ఇన్యూమరబుల్ డిసీజ్ కారణమైంది. అనేక రకాల వ్యాధులకి దారితీస్తాయి ఈ మయాజం. వాటన్నిటిని క్రానిక్ డిసీజ్ అంటాం. క్రానిక్ డిసీజ్ ట్రీట్ చేసి ఇప్పుడు కొంచెం క్లుప్తంగా నేర్చుకుంటాం. 3 రకాల మయాజమ్స్లో కొంచెం ఇది. ఒక క్రానిక్ డిసీజ్ పేషెంట్ మన దగ్గరికి వచ్చారు. ఎట్లా ఏం చేస్తాం, మొట్టమొదట ఆ వ్యక్తిలో వెనీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నాయా, వచ్చినాయా ఎంక్వైరీ చేయాలి. అప్పుడు ఆ వ్యాధి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. జనరల్గా ఏమవుతుంది, ఈ వ్యాధి సోరిక్ డిసీజ్తో మెర్జ్ అయింది, కలిసిపోద్ది. ఈ విధంగా సిఫిలిస్ కూడా సోరాతో కలిసి ఉంటుంది. అందుకని ఈ సోరికి ఏమంటారు, సోరని ఫండమెంటల్ కాజ్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ అంటాం. ఫండమెంటల్ కాజ్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ అంటాం. ఈ డిసీజ్ని ట్రీట్ చేయాలంటానికి ఏం చేయాలి, మనం డీటెయిల్గా నేర్చుకుంటాం. ఏమేమి తెలుసుకోవాలి, వాడి ఏజ్ ఫ్యాక్ట్, ఏజ్ ఏంటి, జీవన విధానం ఏంటి, లైఫ్ స్టైల్, తీసుకునే ఆహారాలు ఏంటి, వారి వృత్తి ఏంటి, దాని యొక్క కండిషను ఇంట్లో ఎట్లా ఉంటుంది, బయటికి వెళ్తే సంఘంలో ఎట్లా ఉంటుంది ఆయన కండిషన్, బయట సంబంధాలు ఎట్లా ఉంటాయి, ఇంట్లో సంబంధాలు ఎట్లా ఉంటాయి, ఎన్నిటిని తీసుకోవాలి.
వారి వైఖరి, ఆ వ్యక్తి వైఖరి, మానసిక స్థితి, వాటిలో వ్యాధిని ట్రీట్ చేయడానికి అడ్డుపడుతున్న ఏంటి, వాటిని ఏ విధంగా మనం మాడిఫై చేయాలా, ఎంకరేజ్ చేయాలా, తీసేయాలి, ఏంటి తెలుసుకోవాలి. పేషెంట్తో రిపీటెడ్గా మాట్లాడుతున్నందువల్ల మనకి తన యొక్క మానసిక స్థితి, వైఖరి ఇంకా క్షుణ్ణంగా తెలిస్తే అది చేయాలి పని. మన డ్రగ్ పిక్చర్ ఇంకా విశదంగా వస్తుంది. వాటిలో స్ట్రైకింగ్, సింగులర్, పెక్యులర్ నేను తీసుకొని నేను వాటితో సహా వీటిని ఈ సహాయంతో యాంటీసోరిక్ తరువాత ఔషధాలను తీసుకొని ఒక తర్వాత ఒకటి ఇస్తూ మనం ట్రీట్ చేస్తూ పోతాం. వాటి క్రానిటీస్ కారణం తెలుసుకున్నాం, వాటిలో తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకున్నాం, వాటిని కలిపి ట్రీట్ చేయాలి. ఇంకోసారి వాటి క్లాస్ని ఒక్కోసారి రిమైండ్ చేస్తాను, చూడండి. అన్యాచురల్ ట్రీట్మెంట్తో డిసీజ్ని ట్రీట్ చేస్తే డిసీజ్ మాస్క్ అయిపోయి 2-3 సిమ్టమ్స్ మూతాయి, వాళ్ళు వన్ సైడెడ్ డిసీజ్ అంటాం. అది ఎట్లా ట్రీట్ చేయాలో మనం నేర్చుకున్నాం. M1, M2, M3, M4 అని చెప్పి యాక్సిడెంట్ సిమ్టమ్స్ కలుపుకుంటూ ఉన్న వ్యాధిని కలుపుతూ ట్రీట్ చేసాం. ఈ యొక్క యాక్సిడెంట్ సిమ్టమ్స్ వ్యాధి గ్రస్తులే కాకుండా, డ్రగ్ లక్షణాలే కాకుండా వ్యాధి గ్రస్తులకు కూడా సంబంధించినవి అని 138 ఎఫ్ఆర్ఎస్ చెప్పుకుని మనం గుర్తు చేసుకున్నాం. తర్వాత స్కిన్ సిమ్టమ్స్ ఎందుకు వస్తాయి అని నేర్చుకున్నాం. ఇది వైటల్ ఫోర్స్ మీద ఒక పెద్ద క్రానిక్ డిసీజ్ పడితే బలమైంది, అవి దాన్ని ఫైట్ చేయలేక కొంత భారం తగ్గించడానికి పైకి నెట్టేస్తుంది స్కిన్ మీదకి. కాబట్టి ఈ స్కిన్ సిమ్టమ్స్ ఉన్నంత కాలము పని సర్దుమణిగి ఉంటాయి, దాని సబ్స్టిట్యూట్గా పనిచేస్తుంది సిమ్టమ్స్. అంతేగాని సబ్స్టిట్యూట్గా ఉంది కదా, ఎలిమినేషనే కదా నీకు ట్రీట్మెంట్ చేయకుండా ఉండకూడదు అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ స్కిన్ మీదకి వచ్చిన సిమ్టమ్స్ని మనం ట్రీట్ చేయాలా. ట్రీట్ చేయాలంటే ఏం కావాలి, మనకి లక్షణాలు తెలియాలంటే ఏం చేయాలా, ఈ స్కిన్ సిమ్టమ్స్ రాకముందు వెంటనే ఇమీడియట్లీ బిఫోర్ ఏముండేవాడు ఆ లక్షణాన్ని ఎంక్వైరీ చేసుకున్నాం. దాంట్లో ప్రీవియస్ సిమ్టమ్స్ అన్నాం. ఒక్కోసారి స్కిన్ డిసీజ్ ఉన్నా కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి, సైమల్టేనియస్ సిమ్టమ్స్ అంటాం. కాబట్టి ప్రీవియస్ సిమ్టమ్స్, స్కిన్ సిమ్టమ్స్ అండ్ సైమల్టేనియస్ సిమ్టమ్స్, ఈ 3 రకాలు కలుపుకొని వాటి ట్రీట్ చేస్తూ పోయాము అనుకుని చెప్తాం. ఇలాంటి ట్రీట్మెంట్ చేసేటప్పుడు 3 రకాల మ్యాజన్స్ మనకి కంప్యూటర్ చేయడం, సోరా, సైకోసిస్ అండ్ సిఫిలిస్ ఎందుకు వచ్చి చూసుకున్నాం, తెలుసుకున్నాం.
వీటిని ట్రీట్ చేయాలంటే మనం ఏం చేయాలో ఏమో తెలుసుకోవాలి, చూసుకోవాలి. ఏజ్ ఫ్యాక్టర్, జీవన విధానం, ఆహారం, వారి వృత్తి, ఇంట్లో తన యొక్క బిహేవియర్, డొమెస్టిక్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, సంఘంలో అతని రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఏం తెలుసుకుంటాం. వీటిలో ఏం మార్పు చేయాలి, మాడిఫై చేయాలా, ఏమి తీసేయాలా, ఏమి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అని చెప్పి ఎంక్వైరీ చేయాలని చెప్పుకున్నాం. ఇంకా గట్టిగా తెలియాలంటే పేషెంట్తో ఫ్రీక్వెంట్గా మాట్లాడి కన్వర్సేషన్లో ఎన్నో విషయాలు రాబట్టాలా. ఇంకా పిక్చర్ వైడ్ అయింది, విశాలంగా తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత వాటిలో స్ట్రైకింగ్, సింగులర్, అన్కామన్ అండ్ పెక్యులర్ సిమ్టమ్స్ని కలుపుకొని మనం ఆ వ్యాధిని ట్రీట్ చేయాలి అని చెప్పి చెప్పుకునే వాళ్ళ నెక్స్ట్ క్లాసు వచ్చే ఆదివారం మనం చెప్పుకుంటాం. న్యాట్రల్ సల్ఫ్ చెప్తాను. ఆపేదండి. న్యాట్రల్ సల్ఫ్ చెప్తాను. ఇప్పుడు మీరు రామానుజులు గారు చెప్పే నేషనల్ సల్ఫ్ గురించి తెలుసుకుంటాం వివరంగా. ఆపేదా? చెప్పేస్తానండి. ఇంకా ఆయన్ని మెయింటైన్ చేయాలి అని చెప్పి మనం టిష్యూ సాల్ట్స్ గురించి చెప్పుకుంటున్నామండి. టిష్యూ సాల్ట్స్లో మొత్తం 12 రకాలు ఉంటాయి. ఈ 12 రకాల మందులతోటే సమస్త వ్యాధుల్ని ట్రీట్ చేయడానికి అవకాశం ఉంది. దానిలో ఇప్పుడు 11వది నేట్రమ్ సల్ఫ్యూరికం గురించి ఈరోజు చర్చించుకుంటాం. 3x నుంచి 1000x వరకు దీన్ని ఉపయోగించవచ్చు. ఈ నాట్రమ్ సల్ఫ్ అనేది క్రానిక్ డ్రగ్, 30 నుంచి 40 రోజులు డ్యూరేషన్ ఉంటుంది. దీనిలో 6x వాడటం బెటర్. ఆ సిమ్టమ్స్ని బట్టి 5 పొటెన్సీలు వాడుకోవచ్చు. తర్వాత నేట్రమ్ సల్ఫ్ అనేది ఎక్సెస్ వాటర్ ఎలిమినేటర్. శరీరంలో నీళ్లు దాదాపు 70% ఉంటాయి. ఈ నీటిని మేనేజ్మెంట్ చేసే వ్యవస్థ నాట్రమ్. ఎక్సెస్ వాటర్, ఈ శరీరంలో ఉండే ఎక్కువ వాటర్ని ఎలిమినేట్ చేయడానికి నాట్రమ్ సల్ఫ్ అనే లవణం ఉపయోగపడుతుంది. మియాజిన్, సైకోసిస్ మియాజిన్ మీద ఇది బాగా పనిచేస్తుంది. టెంపర్మెంట్, వైద్య సంబంధమైన విచారంగా ఉంటారు వీళ్ళు. థర్మల్ రిలేషన్షిప్, చిల్లీ పేషెంట్, వీళ్ళు చలిని సహించలేరు. ఇన్ బ్రీఫ్, ఈ నాట్రమ్ సల్ఫ్ గురించి చిన్న పారాగ్రాఫ్లో మొత్తం చెప్పుకుంటున్నాం. ఈ పారాగ్రాఫ్లో ఉన్న ఈ ఎలాబరేట్ చేసి చెప్పుకుంటే చాలా పేజీల సిమ్టమ్స్ వస్తాయండి. దీని గురించి బ్రీఫ్గా చెప్తాను. Regulates the quantity of water in the tissues and in the body fluids. Regulates the quantity of water in the tissues and in the body fluids. శరీరంలో ఉండే ద్రవాల్లో ఈ నీటి శాతాన్ని రెగ్యులేట్ చేస్తుంది, సమంగా ఉంచుతుంది, ఎక్కువ ఉన్న వాటర్ని బయటికి పంపిస్తుంది. It keeps the bile in a normal consistency. ఈ బైల్ని సమంగా ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉంచుతుంది. ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ డిసీజెస్ ఆఫ్ ద లివర్ ప్రాబ్లమ్స్లో ఈ నాట్రమ్ సల్ఫ్ అనే లవణము చాలా ముఖ్యమైనది. ఈ లివర్ డిసీజెస్లో జాండిస్, గాల్ బ్లాడర్ స్టోన్స్, వీటి మీద కూడా ఈ నాట్రమ్ సల్ఫ్ ఉపయోగం ఉంటుంది. బిలియస్ హెడేక్, dirty, greenish, grey coating on the tongue and bitter taste, vomiting in pregnancy.
కౌట్ కండిషన్స్, డయాబెటీస్ మీద కూడా ఈ నేట్రన్ సల్ఫ్ అనేటటువంటిది చాలా ముఖ్యమైన మొక్క. ఇంటర్మిటెంట్ ఫీవర్ ఇన్ ఆల్ స్టేజెస్. ఇంటర్మిటెంట్ ఫీవర్స్ ఈ చలి జ్వరాల్లో, మలేరియా జ్వరాల్లో అన్ని స్టేజీల్లో కూడా దాని లక్షణాలు సూటబుల్ అయితే కనుక నేట్రమ్ తొలగిస్తుంది. ఈ పేరాలు చెప్పిన ఈ బ్రీఫ్గా ఉన్నటువంటి పేరాని చక్కగా గుర్తుపెట్టుకోండి. దీని సంబంధించిన లక్షణాలు అన్నింటి మీద కూడా ఈ పేరా మీకు చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీర ద్రవాల్లోనూ రక్తంలోనూ అధికంగా ఉంటుంది. శరీరం నుండి అధిక నీరును బయటికి పంపించును. మూత్రపిండం, మూత్రవాహక నాళం, పైచెరస్ నాళం, ప్యాంక్రియాస్, ప్రేగుల ఎపిథీలియం కణాలను ఉత్తేజపరచి వాటి నుండి కలుగు స్రావములను క్రమబద్ధపరచును. రక్తము, పైచెరసము, క్లోమరసముల గాఢతను క్రమపరుస్తుంది. ఇది గొప్ప శరీరతత్వ సంబంధమైన మందు. ఈ నేట్రన్ సల్ఫ్ అనేది శరీరంలో నుంచి ఉన్నటువంటి అన్ని రకాల ద్రవాల్లో నుంచి కూడా అధికంగా ఉండే వాటిని బయటికి ఎలిమినేట్ చేయగలుగుతుంది. మొత్తం ఈ ద్రవ పదార్థాలు అన్నిటి మీద కూడా ఉపయోగపడేటటువంటి లవణం నేట్రన్ సల్ఫ్. నేట్రమ్ము, నేట్రమ్ ఫాస్, నేట్రన్ సల్ఫ్ లవణాలు శరీరంలో నీటి పరిమాణాన్ని సరైన పాళ్ళలో ఉంచుతాయి. నేట్రమ్మురేమో నీటిని రెగ్యులేట్ చేస్తుంది. ఎక్కడెక్కడ అందించాలో అక్కడికి ఈ లవణం అందుకుంటుంది శరీరంలో. నేట్రమ్ ఫాస్ ఏమో గ్యాస్ సంబంధించిన బాధల మీద ఉపయోగపడుతుంది. నేట్రన్ సల్ఫ్ అనేది శరీరంలో ఎక్కువగా ఉన్న నీటిని బయటికి పంపిస్తుంది. నేట్రమూర్ అవసరమైన అవయవాలకు నీటిని సరఫరా చేస్తుంది. నేట్రమ్ ఫాస్ నీటిని ఉత్పత్తి చేస్తుంది. అంటే ద్రవాలని లోపల ఉత్పత్తి చేయడంలో నేట్రమ్ ఫాస్ ఉపయోగపడుతుంది. నేట్రన్ సల్ఫ్ అధిక నీటిని శరీరం నుండి బయటకు పంపిస్తుంది. రక్తంలో నీరు అధికమైనప్పుడు హైడ్రేమియా అంటారు. ఈ పరిస్థితి గల వారిని హైడ్రోజనాయిడ్ కాన్స్టిట్యూషన్, హైడ్రోజనాయిడ్ తత్వము అంటారు. ఈ రోగులు ఓబగా నీటితో నిండినట్లుండి రక్తము నీరు వలె శక్తి లేక ఉంది. ఈ రోగులకు తేమ వాతావరణం ఎట్టి పరిస్థితుల్లోనూ పడదు. ఈ తత్వము గలవారు తేమ వాతావరణమందు నీటి ఒడ్డున సెల్లార్లను నివసించువారు. తేమ పట్టినప్పుడు వర్షాకాలమందు చిత్తడి నేలలందు తడి బట్టలతో నుండుట వల్ల వచ్చు వ్యాధులన్నింటికీ నేట్రన్ సల్ఫ్ అమోఘంగా పనిచేయదు. నియమకాలములలో రోగి లక్షణాలు అధికమగునప్పుడు ఉపయోగపడు మందులలో ఇది ఒకటి. పీరియాడిసిటీ అంటాము. నియమకాలములలో రోగి లక్షణాలు అధికమగునప్పుడు ఉపయోగ మందులలో నేట్రన్ సల్ఫ్ కూడా ఒకటి. ఈ లవణ లోపం వలన పైత్య రసాధిక్యత చేయవచ్చు. జీర్ణకోశ వ్యాధులు, కాలేయ, గాల్ బ్లాడర్, క్లోమ గ్రంథి, మధుమూత్రం అంటే డయాబెటీస్, మూత్రావయవముల వ్యాధులు, గనేరియా, లుకేమియా, శరీరానికి నీరు పట్టుట, యూరిక్ యాసిడ్ తత్వము, మలబద్ధకము, కలరా, నిమోనియా, ఉబ్బసము, గౌట్, ఉలిపిరికాయలు, చిన్నపిల్లల వాంతులు, విరేచనాలు, ఎపెండిసైటిస్, చలి జ్వరము మొదలగు వ్యాధులకు బాగా పనిచేయను. నేట్రన్ సల్ఫ్ లోపం వలన కార్బోహైడ్రేట్స్, కొవ్వులు ఆక్సిజన్ రహిత ఆక్సిడేషన్ ద్వారా జీవక్రియ జరగడం మూలంగా రక్తంలో చక్కెర, కీటోన్స్, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ పెరుగును. ఇక్కడ చూడండి, చక్కెర డయాబెటీస్, షుగర్ వ్యాధి అంటారు. కీటోన్స్, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇప్పుడు నేట్రన్ సల్ఫ్ లోపం వలన కార్బోహైడ్రేట్స్, కొవ్వులు ఆక్సిజన్ రహిత ఆక్సిడేషన్ ద్వారా జీవక్రియ జరగడం మూలంగా రక్తంలో చక్కెర, కీటోన్స్, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ పెరుగును. వీటి వలన రక్తనాళాలు గట్టిపడును. కార్టిలేజ్, టెండాన్స్, కార్నియా, సంధాయక ధాతువు, విట్రస్ హ్యూమర్ మొదలగు వాటిలో ఉండు గ్లైకోప్రోటీన్లు
నేట్రన్ సల్ఫ్ కూడా ఒక అంశము. వీటన్నిటిలో ఉండే పదార్థాల్లో నేట్రన్ సల్ఫ్ అనే లవణం కూడా ఒక ముఖ్యమైన అంశం. నేట్రన్ సల్ఫ్ లోపం వలన పై అవయవాలలో సాగే గుణాన్ని, పారదర్శకతను పోగొట్టే వాటిని పనికి రాకుండా చేయును. రక్తం గడ్డకట్టుటకు ఉపయోగపడదు. పైత్యరసము, లాలాజలము, హార్మోన్లు, విటమిన్స్ మొదలగు వాటి క్రియాశీలతలను కాపాడు. ప్రమాదాలలో రక్తస్రావాన్ని ఆపుటకు ఉపయోగపడును. శ్లేష్మస్తరాల మీద చర్య జరిపి వాటిని ఒప్పకుండా చేసి అడ్డంకులను తొలగించును. రేగుల్లో బ్యాక్టీరియాచే ఎమైనో యాసిడ్స్ విచ్ఛిన్నము జరగడం వలన ఏర్పడు ఫినాయిల్ విష పదార్థాన్ని ఏర్పడకుండా చేయును. నేట్రన్ సల్ఫ్యూరికం ఆర్ గ్లాబర్స్ సాల్ట్. దీన్ని నేట్రన్ సల్ఫ్ని గ్లాబర్స్ సాల్ట్ అని కూడా అంటారు. 1658వ సంవత్సరంలో గ్లాబర్ అను శాస్త్రజ్ఞుడు ఈ లవణాన్ని కనుగొనినందువలన దీనిని గ్లాబర్ సాల్ట్ అంటారు. సల్ఫేట్ ఆఫ్ సోడా అని కూడా అంటారు. దిస్ ఇనార్గానిక్ సాల్ట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద intercellular fluids and its principal office is to regulate the water in the tissues, blood and fluids of the body. A deficiency of this salt prevents the elimination of such water from the tissue as is produced by oxidation of organic matter, while sodium chloride properly distributes the water in tissue. As has been shown, sodium sulfate regulates the amount by having the power to eliminate any excess that may, from any cause, be present. First decomposition of lactic acid with sodium phosphate leaves a residue of water to be got rid of, and sodium sulfate must be present in proper quantity or a hydrogenide condition will arise. Second, in hot weather where water is present, it is held in solution by the heat of the sun in the atmospheric air and thus enters the blood through the lungs. Those who are weak, whose digestion is in any way impaired, are then liable to be so-called malarial troubles, because the circulation is not able to eliminate the excess of water from the blood causes of a lack of proper quantity of sodium sulfate molecules to do the work. To speak from a chemical view, I might say that one molecule of sodium sulfate has the power to take up and carry out of the organism 2 molecules of water. Now, I wish, now I wish to make this matter so plain that none may fail to understand. Biochemistry has established the fact that chills and fever, cholera, yellow fever, and all ailments incident to hot weather are caused by an excess of water in the blood and probably in intercellular fluids, and that all such conditions arise from the inability of the digestion and assimilation to furnish sufficient quantity of sodium sulfate to carry off the excess of water breathed into the blood through the lungs. Let us take a case of chills. There is not a medical authority in existence in which a true definition of the phenomena is given. These so-called explanations are meaningless and
glittering generalities. I explain, I chill అన్నప్పుడు ఆ చలి జ్వరాలు. I explain a chill thus when the blood becomes overcharged with water. Of course, the various tissues of the body must suffer from lack of proper nourishment. This sets up a panic. Now, as the water carriers are not present in sufficient quantities to throughout the excess in the natural way, nature, nature does the next best thing, causes a spasm of the vascular, nervous, and muscular systems, and thus, by violent effort, throws out the excess of water. Hence, the profuse perspiration which flows the chill, which follows the chill, where natron sulph is not given to supply the workmen and thus keep out an excess of water, the chill will recur in about 48 hours, simply because that much time is required to again overcharge the body with water. Anyone who will give natron sulph 3x for chills will at once be convinced that malarial conditions are either not caused by microbes from a swamp or else they are very easily destroyed. One more point. Let the ague patient go up a mountain until he reaches a air, dry air state above the point where water is held in solution by heat, and his ague is immediately cured. Why? Because he gets a large supply of oxygen and thus eliminates the surplus water that caused the trouble. Two more points. First, the blood never becomes overcharged with water from any amount we may drink, for the absorbents do not take up more water than is needed. Second, the heat of the sun does not take up the slime or decaying foul organic matter from the ponds or swamps. The water is swamps of stagnant pools when separated from the organic matter is pure, and this is what the sun lifts and holds in the air so long as the temperature remains high enough. So we find that among the inorganic salt workmen in the human economy, sodium sulfate works with water, keeps bile and pancreatic juice at normal constituency, regulates the supply of water in intercellular fluid, and eliminates the excess of water from the blood when present in proper quantity. Natron sulfur characteristic symbols. The general action of the drug corresponds somewhat to the uric acid diathesis, gastrobilious condition, and malarial troubles and complaints. Pains necessitate changing position often. Lying on the left side generally aggravates. Lying on the left side generally aggravates. All the complaints are due to or are worse in wet weather and in low damp basements or localities. Worse from water in any form. Better under opposite conditions. The tongue has a dirty greenish grey or greenish brown coating at the back part. నాలుగు మీద పోతని మనం గమనించాలి. దీని మీద పోత ఎలా ఉంటుందంటే ది టంగ్ హ్యాజ్ ఎ డర్టీ గ్రీనిష్
gray or greenish brown coating at the back part. Guiding symptoms and indications. Mental symptoms. Number 1. Anxious, timid, sad, despondent, low spirited, especially in the morning. Second one. Lively, music sadness and brings on depression and tears. Inability to think. సంగీతం వల్ల వీళ్ళకి ఏడుపు వస్తుందండి. No desire either for mental or physical work. Irritability due to biliousness. Does not wish to be spoken to, nor to speak. Irritation of the brain after losing of the head. ఇక్కడ దీనిలో ముఖ్యమైన లక్షణం నేట్రల్ సెల్ఫ్లో ముఖ్యమైన లక్షణం అండి. తలకు దెబ్బ తగులటం వల్ల మానసిక వ్యాధులు కలిగినట్లయితే ఈ తలకు దెబ్బ తగిలిన కారణంగా వాళ్ళకి వ్యాధులు క్రానిక్గా ఉన్నప్పుడు కూడా ఈ నాట్రన్ సల్ఫ్ అనేది అత్యద్భుతంగా పనిచేస్తుంది. మెలాంకలీ పీరియాడికల్ అటాక్స్ ఆఫ్ మేనియా, enfeebled mind, satiety of life, tendency to suicide with wildness and irritability, can hardly keep from shooting himself. ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక బలంగా ఉంటుంది, కానీ మరల బ్రతకాలనే ఆలోచనతో కొట్టుమిట్టాడుతుంటాడు. cheerful, happy mood after loose stools, epileptiform spasms after injury to the head. తలకు దెబ్బ తగిల్చే మానసిక వ్యాధులు కలుగును. ఇది దీనిలో అతి ముఖ్యమైన సిమ్టమ్ అండి. మామూలుగా బ్లంట్ ఇన్స్ట్రుమెంట్లో దెబ్బ తగిలినట్లయితే ఆర్నిక శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా ఆర్నిక ఉపయోగపడుతుంది. ఈ తలకు దెబ్బ తగిలినందువల్ల వచ్చే మానసిక వ్యాధులకు నేట్రల్ సల్ఫ్ ఉపయోగపడుతుంది. హెవీ, యాంగ్షియస్, ఫ్రైట్ఫుల్ డ్రీమ్స్. నిద్రలో కొట్లాడుచుండునట్లు కలలు వచ్చి నిద్ర రాదు. డెలీరియం. హెడ్ సిమ్టమ్స్. vertigo from excess of bile or gastric derangements with bitter taste in the mouth, relieved by sweat. వైద్య రసాధిక్యత వలన తల తిరుగుడు, వాంతి, చేదుగా ఉంటాయి. ఈ నోట్లో చేదుగా ఉంటుందండి రుచి. వైలెంట్ పెయిన్ ఇన్ ద బేస్ ఆఫ్ ద బ్రెయిన్, హెడేక్ విత్ డిజీనెస్ అండ్ డ్రౌజీనెస్. నడినెత్తిన విపరీతమైన నొప్పి, ధనారింపుగా, మంటగా, బాధగా ఉంటుంది. ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫాల్స్ అండ్ injuries followed by mental troubles. ఇది తలకి దెబ్బ తగులుట వచ్చే చెడు ఫలితాలకు బాగా ఉపయోగపడుతుంది. దెబ్బ తగలడం మానసిక వ్యాధులకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే దెబ్బ తగలడం వల్ల తలనొప్పి వచ్చినట్లయితే ఆ తలనొప్పికి, తలకి దెబ్బ తగలడం వచ్చే మూర్ఛ వ్యాధికి కూడా చాలా మంచి మందు. Beating in both temples and walking. Scalp painful on combing the hair. తల దువ్వుతున్నప్పుడు తల మీద నొప్పిగా ఉంటుంది. Splitting headache on the top of the head with burning and throbbing. Sick headache with bilious diarrhea or vomiting of bile and colic pain, congestion of blood to the head. Bleeding of the nose, affords no relief to the heaviness in the head. Loose feeling in the brain, worse on stooping, feels as if it falls towards the left temple. The forehead seems to burst on coughing. దగ్గినప్పుడు తలనొప్పి. The forehead seems to burst on coughing. Pressure on the coronal region after sunset with heat on top of head.
Headache better from pressure of the head, from lying down and from quiet. Worse from thinking. వర్స్ ఫ్రమ్ థింకింగ్. దీని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు వీళ్ళ బాధలు పెరుగుతాయి, తలనొప్పి పెరుగుతుంది. డల్ హెడేక్ విత్ మలేరియల్ సిమ్టమ్స్. Headache while reading makes him feel hot and sweat, jerking of the head, throwing it to the right side. Occipital headache, boring in the right temple as if a screw was driven in, preceded by burning at the pit of the stomach, bitter taste, lassitude only at night or in the morning. Pressure on the forehead worse after meals. Violent, crushing, gnawing pains at the base of the brain, head drawn back. Violent congestion of blood to the head, delirium. Chronic effects of injuries to the skull. Creeping in the scalp of the vertex. Red, knotty eruption on the head. తలనొప్పితో పాటు నోటితో అధిక లాలాజలం ఊరుచుండటం వలన ఉమ్మివేయుచుందురు. Eye symptoms. Granular eyelids like small blisters, green pus and great dread of light, yellowness of conjunctiva. కళ్ళ నుండి ఆకుపచ్చ పుసులు వచ్చుచుండును. కళ్ళ నుంచి వచ్చే పుసులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కంటి రెప్పల అంచులందు బొబ్బలు లేచి మంటతో కన్నీరు కారుచుండును. దీర్ఘకాలపు కంటి కలక వలన వెలుగును చూడలేరు. ఈ కంటి కలక ఉండి ఎక్కువ రోజులు ఉన్నట్లయితే వెలుగుని చూడలేరు. కన్నులు పసుపచ్చగా ఉండును. క్రానిక్ కంజంక్టివైటిస్ విత్ గ్రాన్యులార్ లిడ్స్, గ్రీన్ పస్, టెరబుల్ ఫోటోఫోబియా. ఉదయమున కనురెప్పలు అతుక్కొను, కనురెప్పలు బరువుగా ఉంటాయి. Agglutination of the eyelids in the morning. Burning in the right eye. Burning of the edges of the lids with flow of tears. Large blister like granulations on the lids. Burning tears. Dim sight. Worse in the morning and evening and near the fire. Eye weak. Crawling sensation in the eyes. Eyeballs feel as if hot. Scrofulous ophthalmia. Feeling as of sand in the eyes. Veil before the eyes. Sparks before the eyes after blowing nose. Ears. చెవుల్లో ఉండే లక్షణాలు. Feeling as if something forcing its way out of the ear. As if the tympanum was forced out. Ringing in the ears as of bells. As if piercing in the right ear involves. చెవులందు గంటలు కొట్టుచున్నట్లు ధ్వనులు వినబడుతూ ఉంటాయి. హెడేకా? Earache. చూడండి. Irritation of the mucous membrane. Sharp, lightning-like stitches in the ear. Worse in damp weather or when lying in damp places or on going from the cold into a warm room. చెవి నొప్పి తడి వాతావరణంలో అధికమవుతూ ఉంటుంది. మెరుపు తీగ వంటి నొప్పులు కలుగుతుంది. నోస్ సింప్టమ్స్. ఇచ్చింగ్ ఆఫ్ ద అలెనాసి. అలెనాసి అంటే ముక్కు రెక్కలు. ఇచ్చింగ్ ఆఫ్ ద అలెనాసి induces rubbing discharges mostly from the anterior nerves. Fluent coryza with sneezing, salty expectoration, dryness and burning in the nose. డ్రైనెస్ అంటే ముక్కు ఎండిపోయినట్లుగా ఉండి బాగా మంటగా ఉంటుంది. డ్రైనెస్ అండ్ బర్నింగ్ ఇన్ ద నోస్. స్టఫింగ్ అప్ ఆఫ్ ద నోస్. ముక్కు దిబ్బడం.
fullness and pain at the root of the nose, greenish looking scab in blown from the nose in the morning, nosebleed before the menses, offensive odor from the nose, nostrils are sore, vagina, syphilitic, pus changes to green when exposed to light, ulcers in the fauces, సవాయి రోగముచే ముక్కు నుండి దుర్వాసనగా ఉండు స్రావము వచ్చును. కాంతికి గురైనప్పుడు చీము ఆకుపచ్చగా మారుచుండును. తేమ వాతావరణంలో అధికమగును. స్టార్చ్ లైక్ గ్రేయిష్ phlegm, hacked up in the morning and during the day. Posterior nasal catarrh, thick yellowish discharge from the nose. Face symptoms: yellow, sallow or jaundiced face due to biliousness. Pimples on chin which burn when touched. Pimples on chin, ఈ గడ్డంపై వచ్చేటువంటి పింపుల్స్ అంటే మొటిమలు. which burn when touched. టచ్ జరిగితే దానికి కనుక చేయి తగిలినట్టయితే మంటగా ఉంటుంది. పైత్య రసాధిక్యత వలన ముఖము పచ్చగా ఉంటుంది. నీటి పొక్కులు మొటిమలు ఉంటాయి. స్మూత్ ఎరిస్పెలాస్ ఆఫ్ ద ఫేస్ విత్ రెడ్ shiny swelling. Smooth erysipelas of the face with red shiny swelling. Itching of the face. Vesicles on lower lip. Upper lip dry. The skin peels, burns like pepper. Burning pain in the corner of the mouth at night. Perspiration on the face after eating. Teeth. Toothache better from cold water and cool air, also from smoking tobacco. Aggravation by hot drinks. Blisters on the upper gums, burn like fire, suppurating then dragging up. Painless, movable tumor on the lower gums, throbbing toothache, worse from warm drinks. Mouth. Bitter taste in the mouth and dirty brownish coating on the roof of the tongue. Mouth always full of slime, thick and tenacious and greenish white. నోరు చిక్కని జిగురు వంటి పదార్థంతో నిండి ఉంటుంది. Burning, stinging, blisters on the tongue and in the buccal cavity. Burning on the tip of the tongue. Dirty greenish grey or greyish brown coating on the root of the tongue. నాలుక అపరిశుభ్రముగా పసుపు పచ్చ లేదా గోధుమ రంగు పసుపుగా నాలుక మొదట్లో పూత ఉంటుంది. నాలుక చివర మంటతో నీటి పొక్కులు ఉంటుంది. డ్రై ఫీలింగ్ ఆఫ్ ద టంగ్ అండ్ మౌత్, లాస్ ఆఫ్ టేస్ట్, నోటి యందు మంట అరుచి ఉంటాయి. కోపియస్ ఫ్లో ఆఫ్ saliva after meals. Coughing up of thick tenacious white phlegm, redness of the gums, feeling of numbness and roughness in the mouth and throat. Inner mouth sore to the touch, soreness of the root of the mouth. నోటి పైభాగాన తాకిన బాధగా ఉంటుంది. ఈ బాధ చల్లని వస్తువులను తీసుకున్నప్పుడు హాయిగా ఉంటుంది. Constriction of the throat when walking. Dryness of the throat without thirst, with a sensation as of a lump when swallowing. Hacking up of salty mucus in the morning. Thick yellow mucus drops from the posterior nerve, worse at night. Wakes him. He must sit up and clear the throat. ఎల్లప్పుడూ
కాండించుతూ ఉండేటటువంటి వ్యక్తులకు ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. Tearing and pricking pain down the throat, ulcerated sore throat, feeling of contraction on swallowing solids, inflammation of the tonsils and uvula, painful deglutition, urging to swallow saliva, ulcers on the tonsils, great thirst for cold drinks, constant thirst without desire to drink, నోటి చుట్టూ గడ్డం చుట్టూ నీటి పొక్కులు ఉంటాయి. థ్రోట్, గొంతు మంటగా పొడిగా ఉంది, మింగునప్పుడు గొంతులో అడ్డుపడినట్లుగా ఉంది, గొంతు నుండి పుండుపడి నొప్పిగా నుండును, ఉదయమున ఉప్పని కళ్ళని కాండించుచుండును. డిప్టీరియాలో ఆకుపచ్చ నీరు వాంతి కగినప్పుడు క్యాలిమూర్ను మధ్య మధ్యన ఇవ్వవలెను. చెస్ట్, humid asthma in children with every change to wet weather or with every fresh cold. Moist asthma with a great deal of rattling in the chest. Great shortness of breath, especially in damp weather. Violent attacks with every copious, greenish, purulent expectoration. Always worse in damp, rainy weather. Comes in after any exertion. Course rails along the larger bronchia during the intervals. Vomiting after eating and loose evacuations in the morning. Constant desire to take a deep, long breath, which causes stitch in the right side of the chest, later also in the left side. Difficult breathing, so much so that the eyes seem to protrude. Must have the doors and windows open. Attacks occur only during a thunderstorm. Psychotic pneumonia, lower lobe of left lung, great soreness of chest during cough, has to sit up in bed and hold the chest with both hands as pressure gives some relief. Diphtheria when there is vomiting of green water. ఛాతీ ఎడమ ప్రక్కన హృదయం ఉన్న చోట నొక్కుకొనుచుండును. ఆరుబయట గాలిలో ఉపశాంతి కలుగును. స్వరము బొంగురుపోవును. తేమ వాతావరణంలో ఆస్మా, దగ్గు ఉద్రేకించు. ఛాతీ యందు శ్లేష్మము చేరుట వలన శ్వాస గురకగా ఉండును. కళ్ళి చిక్కని ఆకుపచ్చని తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్య ఆయాసము, దగ్గు పెరుగును. రోగి దగ్గినప్పుడు బాధలను ఓర్చుకోలేక ఛాతీని తన చేతులతో పట్టుకొనును. దగ్గినప్పుడు ఎడమ ఛాతీ క్రింద నొప్పిగా ఉంటుంది. ఈ లక్షణము నిమోనియా వ్యాధిగ్రస్తుల్లో బాగా అగుపడుతుంది. Stomach and abdominal symptoms. No appetite for meat or bread. Great longing for beer. Great thirst in the evening. Cold food or drink, vegetables, fruits, produce diarrhea. Qualmishness in the stomach before meals. Vomiting of greenish water, also of sour mucus with colic. నోటిలో చేదుగా ఉండి పైత్యరసము వాంతి అవుతుంది. Hiccups after eating and in the evening. Constant nausea. Vomiting of bile with bitter, sour taste. Giddiness and headache. Acidity with gastric complaints. Burning, pinching in the stomach after rising in the morning. Better after breakfast. Distended, heavy feeling in
in the stomach, bitter or tasteless irritations during the day after food, beating pain in the pit of the stomach with nausea, constant tasting of bile, ulceration of the stomach, pain in one spot after food, pain in the liver as if it would burst open, aching and cutting pains in the region of the liver, worse from lying on the left side. The region of the liver swollen and sore to the touch, to jar. Deep breathing causes a pain and stitches in the region of the liver. Cannot bear tight clothing around the waist. Pain in the hypochondriac region or above on the last ribs. Stitches in the left hypochondrium when walking in the open air. Jaundice, bilious colic, vomiting of bile, and bitter mucus. Jaundice brought on by vexation. Irritable liver after excessive study or mental work. Contractive pain and burning in the abdomen, extending to the chest, with tightness of breath and subsequent diarrhea. Gripping in the abdomen, better by kneeling. Dull, heavy, dull, heavy, cutting pain, going from the abdomen to the back. Abdomen flatulency, much rolling and rumbling. Violent colic with pain in the back as if bruised and exudation. Bruised pain in the bowels. Colicky pain in the region of the right groin, extending over the whole belly. ఇక్కడ కడుపులో నొప్పి అన్నప్పుడు కడుపులో నొప్పికి ఇది ఉపయోగపడుతుంది. కడుపులో నొప్పి ఎలాగా కడుపులో నొప్పి ఉండి అక్కడి నుంచి బ్యాక్కి ఎక్స్టెండ్ అవుతున్నప్పుడు ఈ మందు ఉపయోగం. కాలికి పెయిన్ ఇన్ ద రీజన్ ఆఫ్ ద రైట్ గ్రోయిన్, కుడివైపు గజ్జల్లో ఈ కడుపులో నొప్పి కుడివైపు గజ్జల్లో వచ్చి అక్కడి నుంచి ఓవర్ ద హోల్ బాడీ, హోల్ బెల్లి, కడుపు అంతా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, పాకుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కూడా ఈ మందు బాగా ఉపయోగం. టీరింగ్ పెయిన్ అరౌండ్ ద అంబిలికస్ at night, loud rumbling followed by the emission of very fetid fetus, stitching from the left groin to the axilla, heat in the lower bowel with green bilious discharges, incarcerated flatulence, especially in the let colic. Give very frequent doses and low trituration. Piercing pain in the right flank with nausea. Tuberculosis abdominalis. Debility and dyspepsia of drunkards. కడుపు ఉబ్బరించి బరువుగా ఉంటుంది. జీర్ణాశయం నుండి పుల్లని పదార్థము నోటిలోనికి వచ్చుచుండును. కడుపులో మంట, పైత్యర సంబంధం కడుపు నొప్పి, కాలేయము పెద్దదగును. ఆ ప్రాంతంలో పోయుచున్నట్లు బాధ, నోరు నిండా జిగట పదార్థం ఉండును. నోటిలో చేదుగా ఉండి పైత్యరసము వాంతి అగుచుండును. పైత్య రసాధిక్యత వలన జాండిస్ వచ్చును. జీర్ణాశయ వ్యాధుల వలన తలనొప్పి, గాలితిత్తి అందు రాళ్ళు ఏర్పడదు. ఎడమవైపు పరునిన కాలేయమునందు బాధ, విసుగుదల, కోపము ఎక్కువ. అతి చల్లని పానీయములు, పదార్థములు ఎక్కువ ఇష్టము. అబ్డామిన్ ఉదరపోహరం. నడుము చుట్టూ బిగుతు దుస్తులను వేసుకోలేము. ఉదరం వాయుపూరితమై ఉండి బాధగా ఉంది.
పైచిరస సంబంధమైన నొప్పి, నల్లని లేదా ఆకుపచ్చని విరోచనములకు చెందును. ఉదయం దగ్గర దురదగా ఉన్న పెద్ద ప్రేగు ప్రథమ భాగం వాయును ఉదయమున లూజుగా విరోచనములకు చెందును. ముసలివారిలో దీర్ఘకాల విరోచనం, మలము అధిక పరిమాణములో అగును. బొడ్డు చుట్టూ చీల్చుచున్నట్లు నొప్పి. మెగ్నీషియా ఫాస్లో కూడా ఈ బొడ్డు చుట్టూ చీల్చున్నట్లు ఉండే నొప్పికి మెగ్నీషియా ఫాస్ కూడా పనిచేస్తుంది. ఉదర కుహరములో గుడగుడముల శబ్దాలతో అకస్మాత్తుగా నొప్పి వచ్చి విరోచనములకు చెందును. దుర్వాసనతో అపానవాయువు వెడలను. అపానవాయువు కష్టముగా వెడలటం వలన ఉదర భాగంలో నొప్పి వలన రాత్రి 2 గంటలకు అవులేదు 10 నిమిషాలు రెక్టమ్ లేకపోతే ఆపి ఫోన్ చేయాలి చూడండి. అప్పుడు పాస్ పెట్టి పైన ఇంటి ఉంది అని మళ్ళీ మొదలు అయిపోతుంది.